చర్యలు తీసుకోవాలనో మీ కాడ మీ గైడ్లైన్స్ ఏమున్నాయని అడుగుతున్నా. మరి జాప్యం చేసేటువంటి రైస్ మిల్లర్లకి డిఫాల్టర్ల కింద ఒక జాబితా మీరు ఏర్పాటు చేసుకున్నారా? మరి జాబితా ఏర్పాటు చేసుకుంటే ఆ జాబితాను మీరు బయట పెట్టినా అని అడుగుతున్నా. ఒకవేళ అలాంటి డిఫాల్టర్లకు మళ్ళీ ధాన్యాన్ని మీరు ఏ రకంగా ఇస్తున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదే అని చెప్పి నేను అడుగుతున్నా. అదే డిఫాల్టర్కి ఎవరైతే మీకు సీఎంఆర్ కింద రైస్ రిటర్న్ ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ని మీ రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకుండా మరి మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని, దాంట్లో బాయిల్డ్ రైస్ మిల్లు ఎన్ని, ఆ రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లుకు ఉన్నదా? మరి కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా, లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కాడ ఉన్నదా? మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిలపక్ష మీటింగ్ వేయండి, అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి, నేను రుజువు చేస్తాను, లేకుంటే దేనికైనా సిద్ధమని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాను. ఈ కుంభకోణం సామాన్య ప్రజానీకం రక్తం దాగినటువంటి కుంభకోణం. సామాన్య ప్రజానీకం ఎంతో కష్టపడి పండించినటువంటి రైతాంగం దగ్గర దోచుకున్నటువంటి ధాన్యం ఒకవైపు అయితే, మరోవైపు మీరు కొనుగోలు చేసి మీరు సీఎంఆర్ కింద ఇచ్చినటువంటి ధాన్యాన్ని బిల్లింగ్ చేసి మనకు రిటర్న్ ఇవ్వకుంటే ఆ కోట్ల రూపాయలకు ఈ ప్రభుత్వం వడ్డీ కడుతున్న మాట వాస్తవం కాదా? మరి మీ స్టాకు రైస్ మిల్లర్ల దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కట్టాలి? ప్రభుత్వం దేనికోసము ఈరోజు వాళ్ళ బాధను భరిస్తూ ఉన్నదో దీని వెనుక ఉన్న మతలబేందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారితో పాటు చౌహాన్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చౌహాన్ గారికి ఫోన్ చేస్తే బాధ అవుతుండొచ్చు, కానీ ఏ రోజైనా కూడా మహేశ్వర్ రెడ్డి ఫోన్ చేస్తే తన స్వార్థం కోసం ఎప్పుడు కూడా ఫోన్ చేయడు. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన నిలబడ్డది కాబట్టి రైతుల కోసం మేము ఎప్పుడైనా కూడా వారి అవసరాల కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? మరి ఈ సీఎంఆర్ కింద ఉన్నటువంటి దాదాపు నా లెక్కకి 25,000 కోట్ల రూపాయలు, మొన్నటి సీజన్కే 22,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి సీఎంఆర్ ద్వారా రావాల్సినటువంటి బియ్యం విలువ, ఇప్పుడు అది దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువ. ఇది అలాంటిది ఈ 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం సీఎంఆర్ కింద రైస్ మిల్లర్ల దగ్గర పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం వాటికి వడ్డీ కట్టాల్సినటువంటి దుస్థితి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు దాపరించిందో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి 2-3 సంవత్సరాల నుంచి కూడా కేవలం మనం ధాన్యం ఇవ్వడమే కానీ అక్కడి నుంచి ఇన్ టర్న్ వాళ్ళు రైస్ సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లు ఎన్ని ఉన్నాయి? అలాంటి రైస్ మిల్ల మీద ఇప్పటి వరకు మీరు ఏం చర్య తీసుకున్నారు? మరి ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇంత జాప్యం జరిగినా మిల్లర్ల నుండి మీరు కనీసం కేసులు పెట్టడమో, లేకుంటే వాళ్ళని డిఫాల్టర్ కింద పెట్టడమో, లేకుంటే వారికి జరిమానా విధించడమో చేశారా? ఎస్, అఫీషియల్గా జరిమానా విధించలేకున్నా రసీదు లేని జరిమానా విధించినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది.
జుర్మానా విధించారు కానీ దానికి రసీదు ఇవ్వలేదట. ఇది 450 కోట్ల రూపాయలు రైస్ మిల్లర్లు అందరూ